విశ్లేషణ చేసుకుని ముందుకెళ్ళవలసిన అవసరం తప్ప మళ్ళీ నీ అబద్ధాలని అసత్యాలని నమ్ముకుని మళ్ళీ నువ్వు ప్రజల మధ్యకు వస్తూ నీ అరాచకత్వమైన పాలనని మరొకసారి ప్రజలకు రుచి చూపిస్తూ, ఎందుకంటే నువ్వు ప్రతిపక్షంలోకి వచ్చాక చూస్తే అంతా కూడా మళ్ళీ అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డినో అంటే ఏదైతే ఈవీఎంలని మరి అందరూ చూస్తుండగానే బద్దలు కొట్టి, ఈవీఎంలను బద్దలు కొట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని బద్దలు కొట్టడమే. అటువంటి వ్యక్తుల్ని నువ్వు పరామర్శించడానికి పోతావు. అదేవిధంగా ఎవరైతే అమరావతి రాజధాని తోటల్ని తగలబెట్టినటువంటి మరి ఒక అరాచక వ్యక్తిని ఆయన పలకరించడానికి పోతావు. ఏదైతే మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేటువంటి విధంగా దళితుల మీద దాడులు చేసేటువంటి వ్యక్తిని పరామర్శించడానికి పోతావు. అంటే నీలో ఏ విధమైనటువంటి మార్పు రాలేదు. గత 5 సంవత్సరాలు ఏ రకంగా అయితే నీ అరాచకత్వం, రాక్షసత్వం, నియంతృత్వం, కేసులు, వేధింపులు ఏ రకంగా అయితే నీ పాలన సాగిందో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒక దండయాత్ర మాదిరిగా నిన్న కూడా చూసాం. ఏదైతే మిర్చి యార్డ్లో వేళ రైతు అంటే తెలుగుదేశం అంటే రైతు. ఎందుకంటే ఆ రోజు 1924లో చూసాం. మేము కూడా ఒక రైతు బిడ్డగా వ్యవసాయం చేసే వ్యక్తిగా చూసాం. వ్యవసాయాన్ని మర్చిపోయిన వ్యక్తి, అందులో ఇన్సూరెన్స్ని మర్చిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రకంగా మరి 5 సంవత్సరాల్లో వ్యవసాయ వ్యతిరేక విధానాలతో పాలన చేసిన వ్యక్తి ఈవేళ మళ్ళీ ఆ రైతు గురించి నువ్వు మాట్లాడే ఒక హాస్యాస్పదం అనుకుంటే, రెండవది ఏదో ఒక దండయాత్ర మాదిరిగా ఈ అరాచకత్వమైన వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడబెట్టుకుని ఏదో రైతులపైన నువ్వు దండయాత్ర చేసినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి నిన్నంతా కూడా మన వీడియోల్లో చూసినటువంటి స్థితి. మరి ఒక పక్క కష్టాల మధ్య, ఇబ్బందుల మధ్య మరి ఏదైనా వేళ మిరప రైతుకి కానివ్వండి, లేదా ఉల్లి రైతుకి కానివ్వండి, లేదంటే టమాటా రైతుకి కానివ్వండి, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఈవేళ పనిచేసే వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు. ఆయన వెంటనే రివ్యూలు చేస్తూ ఉన్నారు, మంత్రులతో మాట్లాడుతూ ఉన్నారు, అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు, కేంద్రంతో మాట్లాడుతున్నారు, కేంద్రం సహకారం తీసుకుంటూ ఉన్నారు. మరి వారికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు. ఈవేళ ఈ రాష్ట్రానికి అదృష్టం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఆయన సహకారం అందిస్తూ ఉన్నారు. అంటే నువ్వు చేసినటువంటి విధ్వంసానికి ఈవేళ రాష్ట్రం బలైపోయినటువంటి స్థితిలో మళ్ళీ ఇంతమంది మేధావులు కష్టపడి పనిచేసుకుని ఒక్కొక్కటి మేము గాడిలో పెట్టి వెళ్తూ ఉంటే మళ్ళీ రాష్ట్రాన్ని నువ్వు మళ్ళీ ఇంకా వెనక్కి తీసుకుపోవాలనే నీ అరాచకత్వంతో ఈరోజు ప్రతిపక్షంగా నువ్వు పనిచేయడం కూడా చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఇంకా 4,000 కోట్ల రూపాయలు పైబడి ఖర్చు పెట్టవలసినటువంటి ప్రాజెక్టు గట్టిగా కష్టపడి చంద్రబాబు నాయుడు గారు అంటే వ్యక్తి పనిచేస్తే 2 సంవత్సరాలు పట్టేటువంటి ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేసి మరి వెలుగొండ నీరును ఉపయోగించుకోవట్లేదని అసత్యాల అబద్ధాలు ఏ మాదిరిగా అయితే చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను మళ్ళీ క్లియర్గా చెప్తూ ఉన్నా, నేను చెప్పిన దాంట్లో ఏ మాత్రం అబద్ధం ఉన్నా అసత్యం ఉన్నా నన్ను ప్రశ్నించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా క్లియర్గా నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నా. అంచేత అటువంటి అబద్ధాలు అసత్యాలు చెప్పేటువంటి వ్యక్తుల్ని ప్రజలు నమ్మవద్దు. ఒక్కసారి 19లో నమ్మే 50 సంవత్సరాల తెలుగు జాతి వెనక్కిపోయింది. మళ్ళీ దాన్ని గాడిలో పెట్టడానికి ఈవేళ ఇంతమంది శ్రమించేటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఈ శ్రమను కూడా బూడిదలో వేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. ఏదైతే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ఈడిపోయినటువంటి స్థితిలో కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నాం. అందులో కూడా పర్టికులర్గా నిన్న జరిగినటువంటి ఏదైతే ఆల్ ఇండియా ఈ యొక్క ఇరిగేషన్ మంత్రుల 2047 మీటింగ్ ఏదైతే కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో ఏదైతే జరిగిందో ఆ మీటింగ్స్ కూడా బాగా, కాన్ఫరెన్స్ కూడా బాగా జరిగింది. ఏ రాష్ట్రాల్లో ఏ రకంగా